చిన్న చిన్న ప్రాజెక్టులు తెలంగాణలో ఉండే. కడెం గానీ, ఇట్లాంటి అప్పర్ మానేరు గానీ, అది నిజాం కాలంలో కట్టినయి. వాటియి గూడా అందులో ఏమన్నా నీళ్లుంటే ఇడిచిపెట్టి తీసుకొని పోతారు. ఎక్కడ తెలంగాణ వాళ్ళు ఎవరు అడగలేదా? ఎందుకు ఆ! తీసుకుపోతారని? అసలు తెలంగాణ వాళ్ళకి నోరెక్కడిది అసలు. ఇంకా ఆశ్చర్యం ఏందంటే 1956 సమైక్య రాష్ట్రం వచ్చిన తర్వాత ఇందులో మనం కాంగ్రెస్ వాళ్ళ ద్రోహాన్ని నేను చెప్పదలుచుకున్నా. ఆ! 1956లో తెలంగాణ కాంగ్రెసా? ఆంధ్ర కాంగ్రెసా? అప్పుడు ఒకటే కాంగ్రెస్. ఓకే. ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెసు. ఎందుకంటే పెద్ద మనుషుల ఒప్పందం 14 షరతులల్లా ఒక షరతు ఏం తెలుసా? హైదరాబాద్కు సపరేట్ కాంగ్రెస్ కమిటీ ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి టికెట్లు వీళ్ళే ఇచ్చుకోవాలి. వీళ్ళు ఆంధ్ర కాంగ్రెస్ మీద ఆధారపడితే ఇక తెలంగాణ వాళ్ళు డమ్మీలు అయిపోతారని చెప్పి ఎంతో దూరదృష్టితోని చెన్నారెడ్డి గారు, కేవీ రంగారెడ్డి గారు, జేవి నరసింహరావు గారు వాళ్ళు దాని మీద పెద్ద మనుషుల ఒప్పందం మీద సంతకాలు చేశారు. వాళ్ళు ఏం చేసిందంటే తెలంగాణకు సపరేట్ హైదరాబాద్ పీసీసీ కమిటీ ఉండాలన్నారు. నీలం సంజయ్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఏమన్నాడంటే మళ్ళీ 2 కాంగ్రెస్లు అయింది, ఒక్క ప్రభుత్వం 2 కాంగ్రెస్లు ఉంటాయా, అది అవసరం లేదని కొట్టేసిండు. కొట్టేసిన తర్వాత ప్రతి ఎలక్షన్లో టికెట్ కోసం నీలం సంజయ్ రెడ్డిని, బ్రహ్మానంద రెడ్డిని, వెంగళరావును కాళ్ళేళ్ళు పట్టుకోవాలి కదా వీళ్ళు. వీళ్ళు మాట్లాడతారా నీళ్ళ మీద? నీళ్ళ మీద మాట్లాడితే టికెట్ ఇస్తారా? నేను 1990-98లో అసెంబ్లీలో చర్చ పెట్టించి జువా చంద్రశేఖరరావు అని చెప్పి కరీంనగర్ ఆయనతోని తెలంగాణ మీద చాలామంది ఎమ్మెల్యేలకు నేను ఒకటి ప్రత్యేకంగా బుక్లెట్ ఇట్లాంటి బుక్లెట్లు ఎప్పుడు వేసిండ్రు అది? ఇదేమో తెలంగాణ రాష్ట్రం తరఫున 2002లో నేనే రాశాను ఇది. మీరు రాసింది? ఇది తెలంగాణలో గోదావరి జిల్లాలో వినియోగం. ఇట్లాంటి నేను ఏం చేశానంటే అనాగ్రంథమాలు ఎట్లయితే తెలంగాణ సాయుధ పోరాట కాలంలో వటికోట అల్వార్ స్వామి పెట్టిండో నేనేం చేశానంటే 5 రూపాయలకు ఒక బుక్ అని చెప్పి చిన్న చిన్న పుస్తకాలే. ఆ పుస్తకాలన్నీ ఒక్కొక్క ప్రాజెక్టు మీద, ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన వాటి మీద ఎట్లా అన్యాయం జరిగింది తెలంగాణకు అనేది 99 అప్పుడు నేను ప్రింట్ చేశాను అన్నట్టు.